రామచరితమానస్ గ్రంథాన్ని ప్రారంభించాము. దానికి కొనసాగిస్తూ అగస్త్య ఋషి ఆశ్రమానికి వెళ్ళి మహాదేవుడు మరి సతీదేవి రామకథ సత్సంగాన్ని లభించారు. కానీ ఆ సత్సంగాన్ని సతీదేవి సద్వినియోగం చేసుకోలేదు. మనం ఎవరైతే సత్సంగంలో కూర్చుంటామో మనకి లభించింది అనుకోండి, बिन सत्संग विवेक नाय राम कृपा विनु సులభ నా పాయ. ఇది రాముడు స్వామి తాలూకు అనుగ్రహం లేకుండా సత్సంగం లభించింది. స్వామి అనుగ్రహం తాలూకా ప్రతీకమే సత్సంగం. స్వామి అనుగ్రహం ఎప్పుడు చెప్తుంటాం. స్వామి అనుగ్రహం ఐశ్వర్యంతో కాదు, ఆరోగ్యంతో కాదు, సంసారంతో కాదు, భార్య పిల్లలతో కాదు, మాన సన్మానం, ప్రతిష్ట, పదవి, పూజా లాభంతో కాదు. స్వామి తాలూకు అనుగ్రహం సత్సంగమై రామకృపాలు సులభన పాయ. ఇది స్వామి అనుగ్రహం ఉంటే కదా మనకి లభిస్తుంది సత్సంగం. స్వామి అనుగ్రహం లేకపోతే సత్సంగం ఎప్పుడు ప్రాప్తి అవ్వదు. స్వామి అనుగ్రహం మహాదేవులు మరి సతీదేవి పైన అయింది. కానీ సతీదేవి ఆ సత్సంగాన్ని, ఆ అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకోలేదు. చాలామంది మనం కూడా చాలా వరకు సత్సంగంలో కూర్చుంటాం, కానీ మనసు సత్సంగంలో ఉండదు. ఎక్కడ ఉంటుంది? మొత్తం జగత్తు అంతా తిరుగుతుంది. సో సతీదేవి కూడాను సత్సంగంలోని ఏం ఉపలబ్ధి చేసుకోలేకపోయారు. కానీ మహాదేవులు దానికి ఎంతో ఆనందం పొందారు. ఎవరు? ఋషి వశిష్ఠుడు, అగస్త్య ఋషి అగస్త్య ఋషి సత్సంగంలోని మహాదేవులు ఆనందం పొందారు. మరి మహాదేవులు అడిగేది, నాకు ఇంత ఆనందంగా ఇచ్చారు ఈ సత్సంగం వల్ల, దాని ప్రతిఫలంగా మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పడంతో అగస్త్య ఋషి అంటున్నారు, మళ్ళీ నాకు మీ ముఖంలోంచి రాముడు తాలూకా చరిత్ర వినడానికి ఇష్టపడి. చూడండి, కథాకి ప్రతిఫలంగా కథాకి ప్రతిఫలంగా ఇంకా పూజా లాభం ఇంకేం లేదు. కథ ఈరోజు కూర్చున్నాము, స్వామి కథ అనుగ్రహం అయ్యింది, స్వామి అనుగ్రహింది, ఇంకా ఏం కావాలి అంటే వ్యాపారం బాగుంటే బాగుంది, ఉద్యోగం బాగుంటే బాగుందని, పిల్లలకి పెళ్ళైతే బాగుందని. సత్సంగం తనకు లాభం ఇది కాదు. ఈరోజు సత్సంగంలో కూర్చోమంటే స్వామి మళ్ళీ మాకు అనుగ్రహం చేయండి, మళ్ళీ నాకు రేపు ఎలాగ సత్సంగం దొరుకుతుంది. రేపు ఎలాగ సత్సంగం దొరికి నా మనసు చంచలం అవ్వకుండాను స్థిరంగాను హరికథ పైన నా మనసు ఎలాగ ఉంటుంది. అదే భగవంతుడికి అనుగ్రహం. అనగా మీ అనుగ్రహంతో ఈరోజు నాకు సత్సంగం దొరికింది. సత్సంగంలో నేను చాలా ఆనందంగా మీ గురించి తెలుసుకున్నాను. మళ్ళీ రేపు కూడా నాకు సత్సంగం లభించాలని కోరిక ఉండాలి. అది దాని తాలూకా కథ తాలూకా లాభం. కథకి లాభము కథ. భగవంతుడి తాలూకా అనుగ్రహం భగవంతుడే. భగవంతుడి నుంచి ఇంకేం ఆశించకూడదు. స్వామి దగ్గరికి వచ్చేసి నాకు ధనం దేహి, జనం దేహి, ఇటువంటివి కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇవన్నీ భగవంతుడితో ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు.
దీనికి మనం అడగడం అవసరం లేదు. దుర్లభమైన వస్తువు ఏంటి అంటే భగవంతుడి తలక కథాయ. సో అగస్త్య ఋషి ఈ విధానంగా అడగడం మహాదేవుడు చాలా ఆనందపడ్డారు. మహాదేవుడు ఇంకా రాముడి తలక చరిత్రని చాలా అద్భుతంగానో వ్యాఖ్య చర్చించారు. మరి అతి అద్భుతంగా గుణగణాలను కీర్తించారు. ఎవరి గుణగణాలు? శ్రీరామచంద్రమూర్తి తలకు గుణగణాలు కీర్తించారు. మహాదేవుడు శ్రీరామచంద్రమూర్తి తలక గుణగణాలు కీర్తిస్తే అది ఈ విధానంగా ఉంటుంది చెప్పండి. ఎంత హోటల్లో తిన్నా, ఎంత 5 స్టార్ హోటల్లో తిన్నా, అమ్మ తలక రుచి, అమ్మ చేతి రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత రుచికరంగా ఉంటుందో అది ఎవరి చేతిలోనూ కూడా అంత రుచికరంగా రాదు. మరి అమ్మ కన్నాను అతి రుచికరమైనది భగవత్ ప్రసాదం, స్వామి తలకు ప్రసాదం అతి రుచికరం. ఎందుకంటే భగవంతులకు అధరామృతం ఎంత రుచికరం. అదేవిధంగాను అన్నిటికంటాను ఎంతమంది రాముడి తలక చరిత్ర గుణగణాలను కీర్తించిన రచించిన కానీ మహాదేవుడు కీర్తించినట్టు ఇంకెవరు కీర్తించారు? సర్వోత్కృష్టమైన మహాదేవుడితో నిరంతరంగా తన ధ్యానంలోని, రాముడి తలక ధ్యానంలోని, రాముడి తలక స్మరణంలోని ఉంటారు. మరి అటువంటి వ్యక్తి శుద్ధాత్మ. మహాదేవులు రాముడి తలక కథ కీర్తిస్తున్నారు. అది ఏ రకంగా ఉంటుంది అది మనం ఎప్పుడు ఊహించుకోలేము. సో అగస్త్య ఋషి కూడా చాలా ఆనందం పొందారు. రామకథ ఎంత మహాదేవుడి దగ్గర నుంచి విన్నాం. సో దీనికి లాభం ఏంటి అని అన్నాను. 3 ప్రకారం లాభం. ఒకటి, మహాదేవుడు నేను ఏదైనా తప్పు చేసి చెప్పుంటే అది మిస్టేక్ కరెక్షన్ అవుతుంది మహాదేవుడు చెప్తే. రెండోది, మహాదేవుని తలకు తగ్గించి నేను కథ సత్సంగం లభిస్తాను. విధానంగా కొన్ని లాభము. మరి వైష్ణవనాం యథా శంభు. నేను కథ చెప్పిన తర్వాత మహాదేవుడు ప్రసన్నం అయిపోతే భగవంతుడు ప్రసన్నం అవడానికి ఇంకా సంకోచనం లేదు. ఎందుకంటే మనం చేసిన కార్యాలు, మనం చేసిన పనులు ఏదైనాను భక్తులు ప్రీతికరంగా ఉన్నదనుకోండి, సాధులు మహాత్ములు తలకు ప్రీతికరంగా ఉన్నదనుకోండి, ఖచ్చితంగా అది భగవంతుడికి ప్రీతికరం అయిపోతుంది. అది భగవంతుడికి ప్రీతికరం లేకపోయినా కూడా భగవంతుడికి ప్రీతికరం అవుతుంది. ఎందుకంటే భక్తులు అంటే అంత ఇష్టం భగవంతుడికి. అహం భక్తవత్సలుడు, అహం భక్తాదీను. భక్తుడికి ఏ విధానంగా ప్రసన్నం. అందుకే నేను మహాదేవుడిని ప్రసన్నం చేస్తే ఖచ్చితంగాను రాముడు ఖచ్చితంగా ప్రసన్నం అయిపోతాడు అని అతను బలం, బుద్ధి, మనసుతోనే అగస్త్య ఋషి చెప్పారు. దాని ప్రతిఫలంగా మరి మహాదేవుడి దగ్గర నుంచి రామచంద్రమూర్తి కూడాను కథా ప్రసంగం విన్నారు. కథా ప్రసంగం విని మహాదేవులు మరి సతీదేవి స్వధామానికి ప్రస్థానం చేస్తున్నారు. స్వధామం అంటే ఎక్కడ? కైలాసక్తి. మహాదేవుడు కైలాసానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ సమయంలో మహాదేవునికి ఏమనిపించింది? నేను భగవంతునికి దర్శనం చేసుకునే లాలస. ఎందుకంటే కథ వింటే భక్తి శ్రద్ధలతో కొంతసేపు భగవంతుడి పైన మనకి ఇంకొద్దిగా ప్రేమ, భక్తి, శ్రద్ధ, ఎఫెక్షన్ పెరిగిపోతుంది. ఎవరి గురించి మనం విన్నా వాళ్ళపైన మనకి ఎఫెక్షన్ పెరుగుతుంది. సినిమా హీరో గురించి విన్నాం అనుకోండి, ఇటువంటి వాడు అటువంటి వాడు అంటే అతని పైన ఎఫెక్షన్ పెరుగుతుంది. హీరోయిన్ గురించి విన్నాం అనుకోండి, హీరోయిన్ పైన ఎఫెక్షన్ పెరుగుతుంది. ఫిల్మ్ స్టార్, క్రికెట్ స్టార్, పొలిటికల్ స్టార్, ఇటువంటి ఎంతమంది ఏ జగత్తు నుండి ఎవరు స్త్రీ గురించి విన్నామో, పురుషుల గురించి విన్నామో, పిల్లల గురించి విన్నామో, ఎవరి గురించి మనం ఎక్కువసేపు వింటామో చూడండి. ఇవాళ రేపు ఫోన్ తీస్తే వాట్సాప్లోని బోల్డ్ ప్రొడక్ట్స్ గురించి వస్తుంది అడ్వర్టైజ్మెంట్. ఎందుకు ఇస్తున్నారు?
అంటే అది చూస్తే దానిపైన మనకి ఎఫెక్ట్, మనకి మోహం కలుగుతుంది, దానిపైన మనకి ఆసక్తి. ఆ ప్రోడక్ట్ మనం కొనే వరకు మన మన మనసులోని చక్కెర అలా తిరుగుతుంటుంది. ఆ ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ కొనాలి, కొత్త వెర్షన్, లేదా ఆ ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ మనం తీసుకుందామని ఈ మైండ్లో. అందుకే ఎక్కువసేపు భగవంతుడి గురించి వినాలి. ఈ జగతం గురించి ఇవాళ గూగుల్లో ఓపెన్ చేస్తే, లేకపోతే మొబైల్ ఓపెన్ చేస్తే మొత్తం జగతం గురించే ఉంటుంది. జగతం తలక ప్రొడక్ట్స్, జగతం తలక ఏమవుతుంది, జగతం ఎక్కడ ఏమవుతుంది, ఎక్కడ ఎలాగవుతుంది, ఇవన్నీ ఉంటాయి. మొత్తం అంత న్యూ సెన్స్. ఇవి తెలుసుకొని మనం ప్రయోజనం ఏమీ లేదు. ఇవి తెలుసుకొని కేవలం మన సమయాన్ని నష్టం చేసుకుంటాం, మన మనసుని నష్టం చేసుకుంటాం తప్ప ఏమి. తెలుసుకోవాల్సిన వస్తువు ఏంటి? భగవంతుడు. మనం చేరుకునే జాగా ఏంటి? భగవంతుడి దగ్గరికి, స్వధామానికి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం మనకి తెలియదు, కానీ మనం భగవంతుడి దగ్గర నుంచే వచ్చాం. మళ్ళీ ఖచ్చితంగానూ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదే మెయిన్ ఉద్దేశం ఉండాలి. భగవంతుడి దగ్గరికి వచ్చి మనం ఎన్ని లక్షల సంవత్సరాలు అవుతున్నాయో తెలుసా? మనం ఎన్ని జన్మలుగా ఎత్తామో తెలుసా? భగవంతుడికి వెళ్ళిపోయిన వరకు మనం ఖచ్చితంగా ఇంకా జన్మల పైన జన్మలు ఎత్తుతూనే ఉంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్, మళ్ళీ జన్మం ఎత్తితే మళ్ళీ మనం మనిషిగా ఎదుగుతావా అని ప్రశ్న. ఖచ్చితంగా ఎత్తలేము. మనం చేసిన కర్మ బట్టి మళ్ళీ ఖచ్చితంగా మనం మనిషిగా పుడతామంటే చాలా సందేహం, 99% సందేహం. ఎందుకంటే కలియుగుల్ని మనుషులందరూ పాపం పైన ఎక్కువ, కానీ అది పాపం చేసినట్టు వాళ్ళు అనుకోరు ఇది పాపం అని. అనేక పాపం చేస్తూ ఆ పాపాన్ని సమర్థించుకుంటారు, ఇది పాపం కాదు. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మంగళవారం తింటే పాపం కాదు, సోమవారం తింటే పాపం అంటారు. చూసారు? అంటే మంగళవారం పాపం కాదు అన్నట్టే సమర్థించుకుంటారు. పాపం చేస్తున్నారు కానీ సమర్థించుకుంటున్నారు, అది పాపం కాదు అని. వాళ్ళు మనోగణన అంటే తెలుసుకున్నారు. అయితే సోమవారం తినండి అయితే పెడితే ససిమారుగా తినరు, మళ్ళీ నిష్ఠ చూపిస్తారు. రండి సోమవారం మహాదేవుని కొబ్బరి అంటే ఆ రోజు పాపమా? సోమవారం మంగళవారం అయితే మహాదేవులు అక్కడికి వెళ్ళిపోతారు ఏంటి చెప్పండి. ఇది మన సనాతన ధర్మంకి నష్టం చేసేసారు. ఇది భక్తి కాదు. సో పాపం చేసి కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఏంటి? వారం పేరు మీద పెట్టేసి, మంగళవారం పర్వాలేదు, బుధవారం పర్వాలేదు, గురువారం మళ్ళీ తినకూడదు. ఇలాగా ఇది చిన్న ఎగ్జాంపుల్. ఇలాగ మనం బోల్డ్ పాపాలు చేసి మనం సమర్థించుకుంటున్నాం, మనం పాపం చేయకుంటున్నామని. అందుకే కలియుగంలోని పాపరహితం, పాపం చేయకుండా ఉన్న యొక్క వ్యక్తి, జీవుడు చాలా అరువు, దొరకదు, కనబడదు. ఎప్పటివరకు మనం పాపం చేస్తాం అప్పటివరకు మనం ఎప్పుడు కూడా భగవంతుడిని చేరుకోం, భగవంతుడి అనుగ్రహం మనం పొందలేం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు గవర్నమెంట్ రూల్ ఏదైనా బ్రేక్ చేశారనుకోండి, బోల్డ్ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ దాంట్లోని ఏదైనా బ్రేక్ చేస్తే మీకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తుందా? మీకు ఫెసిలిటీ ఇచ్చే ముందు మీకు జాబ్ ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గవర్నమెంట్ కొన్ని లోన్స్ ఇవ్వదు, బోల్డ్ ఫెసిలిటీస్ మీకు బంద్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ మీకు ఫెసిలిటీ ఇచ్చే ముందు మీ రికార్డ్ చూస్తాడు. మీ కెరియర్ ఎటువంటిది, మీ పేరు మీద పోలీస్ కేసులు ఉన్నాయా లేదా, పోలీస్ స్టేషన్లో ఇతను వచ్చే లేదా, ఏం కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు ఇతను రూల్స్ బ్రేక్ చేశారు, బోల్డ్ ఉంటాయి. లేదు, ఏమీ లేదు అంటే అప్పుడు మీకు గవర్నమెంట్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఇస్తుంది, లేదంటే మీరు. అలాగే భగవంతుడి తలక ధర్మంలో మీకు భగవంతుడి తలక అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగాను భగవంతుడి తలక రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. భగవంతుడి రూల్ ఎవరైతే బ్రేక్ చేస్తారో భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వరు. అందుకే మనం భగవంతుడి తలక ఫెసిలిటీస్ మనం పొందాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం చేసిన వ్యక్తి తను ఎప్పుడు కూడాను భగవంతుడు ఫెసిలిటీ కాదు కదా, ఆధ్యాత్మికులను ఎప్పుడు కూడాను అగ్రగతి అంటే డెవలప్మెంట్
ఇంక్రిమెంట్ ఉండదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపరహితమై ఉండాలి. ఒక వ్యక్తి పాపం రహితమై అయితే కానీ తన ఆధ్యాత్మిక చింత ఆధ్యాత్మికను ఎప్పుడు కూడా ఉన్నతి అవ్వలేదు. మనమే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రహ్మచారులు అనుకోండి, లేకపోతే ఇంకేమైనా మన డివోటీస్ అని, మనలో ఎందుకు ఆ కాన్సన్ట్రేషన్ హరినామం రాకుంటుంది, చేయలేకపోతుంది? ఎందుకు మనం సత్సంగంలో పూజ కూడా సత్సంగంలో లాభం తీసుకోలేకపోతున్నాం? ఎందుకంటే మన మనసులో పాపం ఉన్నది. మన పాప చింతాధార ఉండడం వల్ల మనం సత్సంగ లాభం కూడా పొందలేము, మరి స్వామితో అనుగ్రహం పొందలేము. స్వామితో అనుగ్రహం ఇవ్వడానికి అనుగ్రహం ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. కానీ మనం ఆ అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకోకుంటున్నాం. ఎందుకు? సతీదేవి అలాగైతే సత్సంగాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. అయితే ఒక్కసారి ఆ అనుగ్రహం ఇచ్చేవన్నీ ఆ బలంతో మనం ఏది పడుతుంది చేస్తే ఒక్కొక్క స్టెప్గా అధోగతి అవుతుంది. అలాగా సతీదేవిగా ఇది చూద్దాం. అప్పుడే అయిపోదు. ఏమైంది? సతీదేవి సత్సంగాన్ని వెళ్ళలేదు. దాని ప్రతిఫలంగా భగవంతుడే స్వయంగా కనబడినా కూడా ఇతను భగవంతుడు కాదు అని సందేహం తీసుకున్నాను. ఇతను మామూలుగా ఏదో పురుషుడు, మానవుడు, ఇతనికి చెప్పేసి మా స్వామి భగవంతుడు అంటున్నారు. భగవంతుడు అయితే తను హే సీతే అనే ఒక స్త్రీ గురించి ఎందుకు అనగా ఏడుస్తాడు? భగవంతుడితో త్రికాలదర్శి తను స్త్రీ ఎక్కడ ఉన్నారో తెలియకపోతే తిని ఏం భగవంతుడు అని సందేహం ఉంచుకున్నారు. చూసారా? సత్సంగంలో మనం కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మనకి భగవంతుడి పైన, లీలల పైన, భగవంతుడి పైన శక్తి పైన, భగవంతుడి పైన నామం పైన మనకి రుచి రాదు. సతీదేవి స్వయంగా రామచంద్ర విగ్రహాన్ని, స్వయంగా రామచంద్రమూర్తిని చూసినా కూడా రాముడికి చూసి సందేహం పడ్డారు. మనతో చూడలేదు, ఇంకా మనం విగ్రహ రూపంలో చూస్తున్నాం. స్వయంగా ససిమానంగా చూస్తున్నారు, ప్రత్యక్షంగా చూస్తున్నారు, డైరెక్ట్ దర్శనం అయినా కూడా సందేహం చేసుకున్నారు. ఎందుకంటే సత్సంగంలోనే అతను అవహేళన చేసేది కాబట్టి స్వయం భగవంతుడు చూసినా కూడా నమ్మని బుద్ధి అవ్వలేదు. అందుకే మనం సత్సంగం అవహేళన చేస్తే భగవంతుడి సేమ పైన, భగవంతుడు నామం పైన, భగవంతుడు తనొక శక్తి పైన, భగవంతుడి పైన, భక్తుల పైన మనకి నమ్మకం కుదరదు. సో అందుకే ఎప్పుడు నన్ను సత్సంగం అవహేళ ఉండకూడదు. సత్సంగం అంటే మనం ఇంకా ఆ టైం ఇంక దేనికి కాన్సన్ట్రేషన్ కూర్చోవాలి, సుఖాసనంతో, పద్మాసనంతో. ఇంకా ఆ సమయం నేను చాలామంది వైష్ణవుల్ని ఎప్పుడైతే భాగ్యం దొరికింది అన్నట్టు రాజేంద్రదాస్ బాబాజీ మహారాజ్ తన కథ డైరెక్ట్ విన్నా. చాలామంది భక్తులు ఎలా కూర్చుంటారంటే జస్ట్ ఏదో ధ్యానం చేస్తుంటే కూర్చుంటారు సత్సంగం. అంటే ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాను లేదు, కేవలం ధ్యానం అంటే కథా వినం. 2 చెవులు కేవలం కథకి విడిచిపెట్టేస్తారు, ఇంకేం అవుతుంది ఏం లేదు. ఆ విధంగా ధ్యానపూర్వకంగా కథ వినం. మళ్ళీ మనకి కథ మనకి లభిస్తుందో లేదో అని చాలా కష్టం. ఈ కథే మన భక్తికి, మన శ్రద్ధకి, ప్రేమ వరకు తీసుకెళ్తాడు. చూడండి, మహాదేవులు కథ విన్నారు, అగస్త్య ఋషి ఏమంటారు, మరి నాకు కథే కావాలి, ఇంకా దీనికంటే ఉత్తమమైనది ఏమొస్తుంది నాకు, నేను అడుగుతాను. అందుకే నాకు కథే కావాలి. అందుకే ముఖ్యమైనది మన కథ అనేది ఏంటి అనేది. చాలామంది భక్తి చేస్తూ వాళ్ళు కథ లభించలేక చాలా దుఃఖం అనుభవిస్తున్నారు. కథ లేక అనేక గుళ్ళని వాళ్ళు భక్తి లైన్ కరెక్ట్గా లేదు. కానీ మనకి ప్రతి నిత్యం కథా తాలూకా సత్సంగం తాలూకా అవకాశం వచ్చినా కూడా మనం దానికి సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు మనం అనేక అపరాధంలోనే ఉంటున్నాం. అందుకే సత్సంగం ముఖ్యం. ఈ విధానంగాను పరీక్షించారు మళ్ళీ భగవంతుడికి. అప్పుడు కూడా సత్య మహాదేవులు అంటారు, వెలుక భగవంతుడు పరీక్షించే వస్తువు కాదు, భగవంతుడు టెస్ట్ చేసే వస్తువు కాదు.
భగవంతుడికి నిరీక్షించాలి, పరీక్షించకూడదు. భగవంతుడి అనుగ్రహానికి మనం నిరీక్షించాలి, వీక్షించాలి. కానీ అతనికి పరీక్షిస్తామంటే ఎక్కడ సాధ్యం అవుతుంది? పరీక్షించారు. కొన్ని పరీక్షించారు. ఏ విధానంగా పరీక్షించారు? ఇది ఒక మహా తప్పు. ఏంటి? జగజ్జనని రూపంగా వెళ్ళాడు, సీతాదేవి రూపంగా సతీదేవి వెళ్ళాడు. ఏమనుకున్నారంటే, నేను ఒకవేళ సీతారూపంగా వెళ్ళాను అనుకోండి, నన్ను చూసి వెంటాడితే ఇతను డూప్లికేట్ రాముడు, కానీ నాకు తెలిసిపోతే ఇతను ఒరిజినల్ రాముడు అని చెప్పేసి అనుకున్నారు. ఈ విధంగా టెస్ట్ చేస్తారు. టెస్ట్కి అనేది ఒక మర్యాద ఉన్నది. ఏది పడితే ఎలా పడితే ఎలా టెస్ట్ చేస్తూ ఉంటాం. భగవంతుడికి టెస్ట్ చేయం, ఇంకెవరికైనా టెస్ట్. మనుషులకి చేసిందంటే టెస్ట్ మనం భగవంతుడికి చేస్తూ అవుతాం. భగవంతుడిని విగ్రహ సేవ చేస్తున్నావు, విగ్రహ సేవ చేస్తున్న మనసులోనే అనేక టెస్టులు భగవంతుడికి చేస్తున్నాం. ఈరోజు నేను సేవ చేస్తున్నాను, ఏమంటారు? ఎలాగ పడితే అలాగ మనం పూలమాల వేస్తాం, ఎలాగ పడితే అలాగ సేవ చేస్తాం, ఎలా పడితే అలంకారం చేస్తాం. దానికి భగవంతుని ఏమి రియాక్షన్ అవ్వదు అని చెప్తే అవుతుంది ఏంటి? మనం ఎలా పడితే అలాగ తోపేస్తాం, ఎలా పడితే అలా పిల్లలు పెట్టేస్తాం, లేదు, రియాక్షన్ అవుతుంది. భగవంతుడు అర్చ విగ్రహం అంటే స్వయం భగవంతుడు. మనం అనుకున్నది విగ్రహం శిల ఎప్పుడు అనుకోకూడదు. భగవంతుడు ప్రత్యక్ష దర్శనం ఎవరు? ముందు పరోక్షంగా దర్శనం ఇస్తారు. విగ్రహమే మొత్తం అంత మనకి అనుగ్రహం చేస్తుంది. ముందు విగ్రహ స్వరూపంగా అనుగ్రహం చేస్తే మనం డైరెక్ట్గా ప్రత్యక్ష రూపంగా చూడగలం. దానికి ఎప్పుడైతే మీరు విగ్రహానికి, శ్రీ విగ్రహానికి సాక్షాత్ భగవంతుడు అనుకుంటారో అప్పుడే భగవద్ తాలూకా సాక్షాత్కారం మీకు అవుతుంది. ఎప్పుడైతే మీకు విగ్రహంలోని విగ్రహ స్వరూపులని చూస్తున్నారో, ఒక శిలాస్వరూపంగా చూస్తున్నారో, అప్పుడు వరకు మీకు స్వామి దర్శనం ఎప్పుడు ఇవ్వరు. సాక్షాత్ బ్రజేంద్ర నందనాంచి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడే ఉన్నారు, ఇతనే స్వరూపం, స్వయం సాక్షాత్ అని ఎప్పుడైతే మీకు మనసులో భావన రాదు అప్పటి వరకు మీకు స్వామి దర్శనం ఇవ్వరు. ముందు అర్చ విగ్రహానికి స్వయం భగవంతుడు అనుకోవాలి. చెప్తున్నారు, జహా జహా దృష్టి పడే ఇష్టదేవ స్ఫూర్తి. ఏ కోణంలోని ఏ ప్రహ్లాదికి ఎక్కడ చూసినా కూడాను భగవంతుడి తనకు స్ఫూర్తి అవుతుంది. తస్మాత్ ఖంబేన ప్రహ్లాద్ అడుగుతున్నారు, ప్రహ్లాద్కి హిరణ్యకశిపుడి, సర్వత్ర గీయతే హరి సర్వత్ర గీయతే, అన్ని కణంలో ఉన్నారు భగవంతుడు అని అంటున్నారు. ఎక్కడ మీ హరి? నేను వైకుంఠ లోకానికి వెళ్ళాను, మీ హరి అక్కడ లేరు, పరిగెట్టి వెళ్ళిపోయారు. నా భయంతో పరిగెట్టి వెళ్ళిపోయారు. మీ హరి చెప్పు, మీ హరి ఎక్కడ ఉన్నారు? ఎక్కడ లేరు నాన్న, ఎక్కడ లేరు నాన్న, సర్వత్ర ఉన్నారు. తస్మాత్ ఖంబాయ్ ఉన్నా, నీకు కనబడుతున్నారా? నాకు కనబడుతున్నారు, నాకు కనబడుతున్నారు అన్నారు. స్తంభంలో కనబడుతున్నారు అని ప్రహ్లాద్ అన్నారు. మనం విగ్రహంలోనే కూడా కనబడుకుంటుంది మనకి. మనం భక్తులు, మనం విగ్రహం సేవ చేసి మనం ఏమనుకుంటున్నాం? భగవంతుడి సేవ అనుకోకుంటున్నాం. కానీ ప్రహ్లాదుడు స్తంభంలోని కూడా భగవంతుడిని చూస్తున్నారు, ప్రతి కణకణంలో భగవంతుడిని చూస్తున్నారు. పోనీ ఆ ప్రకారంగా దృష్టి లేకపోయినా అట్లీస్ట్ మనం భక్తులు భగవంతుడు విగ్రహం రూపంలో అట్లీస్ట్ భగవంతుడిని చూడాలి. అప్పటి వరకు మనం ఎప్పుడు సాక్షాత్కారం. అతను స్తంభంలోని చూశారు కాబట్టి అతను సాక్షాత్కారం అయ్యింది. నరసింహస్వామి స్వయంగా విగ్రహ రూపంగా. నువ్వు అన్నింటికన్నా నాకు చూస్తున్నావు, ఎందుకు నీకు నేను దర్శనం ఇవ్వను? అతనే వచ్చి దర్శనం ఇస్తారు. దర్శనం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టుకున్నారు. లక్ష్మి ఉండే స్థానాన్ని ప్రహ్లాదుడికి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టుకుని నాగుతున్నారు. ఎంత ప్రేమ ఇస్తున్నారు, బాత్సల్య ప్రేమ. నరసింహస్వామి, నరసింహస్వామి మహాదయాలు, ప్రేమించడు. మళ్ళీ ఏమడుగుతున్నారు తెలుసా నరసింహస్వామి? నరసింహస్వామి అంటున్నారు, ప్రహ్లాద్ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అని. భగవంతుడు భక్తుడికి క్షమించాను అని చెప్పేసి ఎప్పుడైనా పదవి విన్నారా? ఎన్ని చరిత్రలో మీరు చదివారు. భక్తులకి అనుగ్రహం చేశారని, వరాలు ఇచ్చారని, మనం మోక్షం ఇచ్చారు అని విన్నాం. కానీ క్షమించు అని అడిగారని ఇప్పుడు మనం విన్నాం. ప్రహ్లాద్కి క్షమించి అడుగుతుంది. ఎందుకంటే నేను రావడంలో లేట్ అయిపోయింది,
నువ్వు ఎన్నో కష్టం పొందావు. నేను నా రాకలో లేట్ అయ్యిందని నువ్వు ఎంతో కష్టం పొందేదానికి నువ్వు నాకు క్షమించు అంటున్నారు. ఇటువంటి దయాళు సాగరు భగవంతుడు. ఇది స్వామి తాలూకు అనుగ్రహం భక్తులపై. ఆ ప్రహ్లాదేవ్ స్వామి మీరు నాకు క్షమాపణ అడగడం ఏంటి? ఎంత భక్తవత్సలుడు భగవంతుడు. మనం ఇటువంటి స్వామిని ఎలాగ ఆరాధించాలి, ఎలాగ భక్తించాలి? ఇటువంటి స్వామి తలకు గుణగణాల్లో కీర్తిస్తున్నాం, ఇటువంటి స్వామి తలకు సేవిస్తున్నాం, ఇటువంటి స్వామి తలకు మనం దర్శించుకుంటున్నాం, ఇటువంటి స్వామి తలకు ప్రసాదం స్వీకరిస్తున్నాం. మనం ఎంత భాగ్యవంతులు. మనకి ప్రహ్లాదికి ఉన్ని ఒక్క గుణం మనకి దగ్గర ఉన్నదా? అయినా కూడా స్వామి మనకి అనుగ్రహం చేసి మన తల్లిదండ్రులు కూడా మనకి ఎప్పుడు క్షమాపణ అడగరు పిల్లల దగ్గర తప్పు చేస్తే. ఆయన భగవంతుడు, జగతానికే భగవంతుడు. అతను అడుగుతున్నారు భక్తుడికి, ప్రహ్లాద్కి నన్ను క్షమించు అని. ఆ శబ్దము ఎలా వస్తుంది భగవంతుడికి? అందుకే భృగు ఋషి పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. వెళ్ళి స్వయంగా తన్నేసే హృదయంలో. ఎక్కడైతే లక్ష్మీదేవి కూర్చొని స్థానం అక్కడ వెళ్ళి తన్నేరు భృగు ఋషి. లెగిసిన వెంటనే ఏమాత్రం కించిత్ మాత్రం క్రోధం కానీ కోపం కానీ ఏమి స్వామి వచ్చారు. భృగు ఋషి మీరు రాక నేను తెలుసుకోలేకపోయాను, నా కఠోరమైన హృదయం మీ పాదస్పర్శ చేశారు. ఆ పాదం ఏమైనా పెయిన్ వస్తుందేమో, నొప్పి ఉంటుందేమో అని పాదను పట్టుకుంటున్నారు భగవంతుడు. ఏంటి ఈ ప్రకారంగా గుణం, భగవంతులకు గుణం, ఇటువంటి గుణం, ఇటువంటి మనస్సు కలిగిన భగవంతుడు. ఇది ఎవరికి సాధ్యం? అతని ఇంటికి వెళ్ళి ఎవరు భార్య మీద వాళ్ళ ఆయన్ని కొట్టండి చూద్దాం, ఒక లంపకే కొట్టండి భార్య ముందు ఎవరికైనా. ఎంత బలహీనమైన భర్త అయినా కూడాను వాడికి పౌరుషం వచ్చేస్తుంది. రాజేంద్ర దాస్ బాబాజీ మహారాజ్ చెప్తారు, ఒక ఆడకోతి ఉంటుంది, ఒక మగకోతి ఉంటుంది. ఒక మగకోతి సింగిల్గా ఉన్నప్పుడు మీరు ఒక రాయి కొట్టేసి రాయి పట్టుకున్నారనుకోండి, ఆ కోతి పరిగెట్టి వెళ్ళిపోతుంది. కానీ మగకోతి ఉన్నప్పుడు పక్కన ఆడకోతి ఉన్నది, మీరు రాయి పట్టుకుంటే అది కూడా మీకు ఎలుగంటుంది. ఎందుకంటే చూపించుకుంటుంది, ఆడకోతి ఉన్నది దాని దగ్గర నువ్వు నాకు చూపిస్తున్నావు. ఆడకోతి మీ దగ్గరికి ముందుకు వస్తుంది కొట్టడానికి, రెక్కడానికి. ఎందుకంటే పక్కన ఆడది ఉంటే పురుషుడు అవమానం అవడానికి ఎప్పుడు ఇష్టపడు. ఇదొక మెంటాలిటీ, పురుషుడు తాలూకా మెంటాలిటీ. పశువు అయినా పక్షి అయినా ఏదైనా పురుషుడు ఎప్పుడు పురుషుడికి ఎక్కడ అవమానం చేసినా సహిస్తాడు, కానీ తన స్త్రీ దగ్గర అవమానం చేస్తే ఎప్పుడు సహించలేడు. ససిమానంగా సహించలేడు, ఎంత పెద్ద సహనశక్తి ఉన్న వ్యక్తి అయినా కూడా. కానీ భగవంతుడు తన స్త్రీ సేవ చేస్తున్నారు, భృగు ఋషి వచ్చి తను క్షమాపణ అడుగుతున్నారు. మళ్ళీ లక్ష్మీదేవి అంటారు, మీరు తనకి శాపం ఇస్తారా, నేను మీకు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నారు. చెప్తున్నారు, మీకు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. లక్ష్మీదేవి మీరు విడిచిపెట్టినా వెళ్ళిపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను మా భక్తుడికి నేను ఎప్పుడు శాపను. భగవంతుడు తన గుణం, ఎన్ని గుణాలన్నీ వరిస్తాం భగవంతుడికి. స్త్రీ ముందు, అందుకే లక్ష్మీదేవి వెళ్ళి ఎక్కడ తిరుపతిలోని లక్ష్మీదేవి తపస్సు చేశారుగా. ఏంటి అలివేలు మంగ కాదండి, కింద లక్ష్మీదేవి తలొక ఒకటి ఉన్నదిగా, కోత వస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారు? స్వర్ణ టెంపుల్ ఉంది కదా, లక్ష్మీ కోతో స్టార్ట్ అవుతుంది స్థలం పేరు తిరుపతిలో. కల్లా ఓకే. సో అక్కడ వెళ్ళి లక్ష్మీదేవి వెళ్ళిపోయి నేరుగా వైకుంఠం నుంచి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి, ఎందుకు వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసారు, లక్ష్మీదేవి వెళ్ళిపోయారండి అక్కడికి. నేరుగా వెళ్ళి లక్ష్మీదేవి అక్కడ వెళ్ళి తపస్సు చేసేది. దాని తర్వాత విష్ణుమూర్తిని ఎత్తుక్కొని వచ్చి
ఇవన్నీ లీలలు చెప్తాను. తిరుపతి తాలూకు లీలలు ఎప్పుడైనా చెప్తాం. ఒకరోజు తిరుపతి తాలూకు లీలలు చెప్పుకుందాం. చాలా అద్భుతం. స్వామి కూడా తపస్సులు లక్ష్మీదేవి కూర్చుంటారు తపస్సు ఎందుకు చేస్తారంటే లక్ష్మీదేవి స్వామి నాకు బుద్ధగించడానికి వస్తారు అని అనుకొని తపస్సు చేస్తారు. కానీ లక్ష్మీదేవి తపస్సు చూసి భగవంతులను భూలోకంలో తపస్సు ఆరంభించేస్తారు. సో ఇది తిరుపతి అవుట్ ఆఫ్ మన టాపిక్. ఎప్పుడైనా తిరుపతి తాలూకు టాపిక్ మనం పెట్టుకుందాం. సో ఇది ఈ విధానంగా నన్ను పరీక్షించారు. ఎలాగ పరీక్షించారు? జనని జగజ్జనని సీతాదేవి రూపంగా పరీక్షించారు. కానీ సీతాదేవికి పరీక్షించారు. రాముడు ముందు వెళ్తున్నారు. సతీ లక్ష్మణుడు చూసి నవ్వుతున్నారు. ఇదేమి సీతాదేవి, మేము ఎప్పుడు జీవితంలో చూడలేదు. రాముడు ముందు సీతాదేవి లేదు. ఇది ఎవరు? ఇది లంకిని కాదు, ఇది ఎవరు? సీతాదేవి ఎవరి ప్రతీకం? భక్తి. భగవంతుడు జ్ఞానం, లక్ష్మణుడు వైరాగ్యం, ఇవందరి ప్రతీకం. భగవంతుడు స్వయం జ్ఞానానికి ప్రతీకం. సీతాదేవి భక్తి దేవతలకు ప్రతీకం, ఐడెంటిటీ. లక్ష్మణుడు వైరాగ్యం, ఆంజనేయ స్వామి సేవ, అంత ప్రతీకాలు ఒక్కొక్కడు. అయితే ఈ రాముడు ప్రణామం చేసేసారట సతీదేవికి. రాసున్నారు, తులసిదాసు రాస్తున్నారు. అరే రామచంద్రమూర్తి సీతాదేవి సతీదేవికి ఎందుకు నమస్కరిస్తారు? తెలుసుగా ఇది సతీదేవి, సీత కాదు సతీ. ఆయన నమస్కరిస్తారు అంటే ఒరిజినల్ భక్తికి భగవంతుడికి నమస్కరిస్తారు, కానీ డూప్లికేట్ భక్తికి స్వయం భగవంతుడే నమస్కరిస్తారు. అందుకే మనలో డూప్లికేట్ భక్తి ఉందనుకుంటే నీ నమస్కారం వద్దు బాబు, నేనే నీకు నమస్కారం చేస్తున్నాను, నీతో నాకు పని లేదు. డూప్లికేట్ భక్తికి భగవంతుడు చాలా దూరం ఉంటారు. దుష్టులకు చూసి దూరం నుంచి నమస్కారం చేసేయాలట. దుష్టులు చూసేసి ముఖం ఇటుపట్టి తిప్పినా, లేకపోతే వాళ్ళతో మాట్లాడిపోయినా, వాళ్ళతో ఏదైనా చేయకపోతే మరికొద్దిగా దుష్టాన్ని చేస్తారు మనతో. అందుకే దుష్టులు వస్తున్నారని తెలుసుకొని దుష్టికి దూరం నుంచి నమస్కారం చేసేస్తారు. అంటే అయిపోయింది, అక్కడ స్టాప్. నమస్కరిస్తే వాడి ప్రెస్టీజ్ అయిపోయింది, మన పని చూసుకోవాలి. లేకపోతే ఆ దుష్టులు వస్తే నాకు అడగలేదు, నాతో మాట్లాడలేదు, నాకు చేయలేదు, నాకు పలకరించలేదు అని చెప్పేసి వాడు అనేక దుష్టం పని చేస్తూనే ఉంటాడు, మనకు మనసు అశాంతి చేస్తాడు. అందుకే దుష్టులు చూసి దూరం నుంచి తండ్రి వచ్చేసేసాడు, ప్రణామం చేసేసి నీకు నమస్కారం బాబు అని, నీకు ఒక నమస్కారం అని పెడుతున్నాగా. ఎందుకంటే నమస్కారంతో పెట్టడంతో వాడికి సాటిస్ఫాక్షన్ అనిపించింది. మీరు నన్ను పరీక్షిస్తున్నారా, నీకు నమస్కారం తల్లి అని చెప్పేసి. ఎందుకంటే నువ్వు విశ్వాస పత్ని, మహాదేవుల తలకు పత్ని, నువ్వు నన్ను పరీక్షించడానికి వస్తున్నావా, నీ పరీక్షడానికి నమస్కారం. మరి అంటున్నారు మీరు విశ్వాసతోనూ ఉంటేక మంచిది. అడవిలోని ఒంటరిగా సీతాదేవిలు కూడా అపహరణం చేసేసి వెళ్ళిపోయారు. రాక్షసులు అపహరణం చేసేసారు సీతాదేవికి. మీరు ఈ విధానంగా ఒంటరిగా తిరుగుతున్నారు, మీకు కూడా అపహరణం చేసేస్తారు. మీరు విశ్వాస దగ్గరికి వెళ్ళిపోండి, అంటే మహాదేవుల దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడే మీకు శోభ, అక్కడే మీకు. ఇది చెప్పగానే సతీదేవికి మొత్తం అంతా చవట్లు. అరే భగవంతుడికి నేను పరీక్షించాను, భగవంతుడు తెలిసిపోయారు, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడంతో వెళ్తున్నారు. కొద్దిసేపు వెళ్తున్నారు, చూస్తే ఇక్కడ రాముడు, ఇటుపక్క చూస్తే రాముడు, అటుపక్క చూస్తే రాముడు, చుట్టుపక్క రాముడు కనబడుతున్నాయి. ఇంకో ఆమె చూసి సీతారాములు కనబడుతున్నారు. సీతాదేవి అపహరణ అయిపోయింది, మళ్ళీ ఎలాగ సీత వచ్చారు. అటుపక్క చూస్తే సీతారాము లక్ష్మణుడు ముగ్గురు ఉన్నారు, చుట్టూ రామమయం కనబడుతున్నారు సతీదేవికి. కంగారు పడి వెళ్ళి మహాదేవుల దగ్గరికి వెళ్ళి అని వీరికి కంగారు ఎక్కువగా, ఎవరికి చెప్పకూడదు, అన్నిటికీ కంగారు ఎక్కువ. ఆయనకి ఏది వద్దంటే అది ఎక్కువ చేస్తుంది. అందుకే వద్దనకూడదు, ఏది మనకు వద్దనకూడదు అది చెయ్యి అని చెప్పారు. అయితే వాళ్ళు చెయ్యరండి, రివర్స్గా వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఏమిటి కొద్దిగా అనుభవం ఉండాలి. ఏమిటి శ్రీకారు గారు,
మీకు అనుభవం ఉన్నదా? రివర్స్కి వెళ్తుంటారు అప్పుడప్పుడు. మనం సంసారం ఎంత సరళం కాదు. అప్పుడప్పుడు మన ఇటువంటి రామకథ అవన్నీ వింటే తెలుసుకుంటే సంసారం చేయగలం. ఇది కూడా అందుకే భగవత్ కథ వినే వ్యక్తి సంసారం చక్కగా చేయగలరు. ఎందుకంటే రాముడు నేర్పిస్తారు ఇవన్నీ, సంసారం ఎలా చేయాలి. ఇవన్నీ తెలియకుండా మనం సంసారం చేస్తే మనం ఎప్పుడు అశాంతిని ఉంటాం. శాస్త్రంలోని, వేదంలోని, పురాణంలోని అన్నీ ఇచ్చేసారు. ఈ విధానంగా స్త్రీతో నడాలి, పురుషుడితో నడాలి, పిల్లలతో నడాలి, మొత్తం అన్నీ ఉన్నాయి. ఏది లేకనే ఆ చరిత్రలు విని మనం ఆ వ్యవహారిక జీవితంలోనే తీసుకురావాలి. అదే సత్సంగం తలక లాభం. అయితే మహాదేవులు అడిగారు, ఏమైంది? ఏమీ లేదు. మీరు పరీక్షించారా? లేదు, నేను పరీక్షించలేదు. సతి సముझी రఘువీర ప్రభావు భయవశ సింహసన కీన తురావు కచునా పరీక్షా లోహి గశాయి జీన ప్రమాణు తునర్హి నాహి. నేను ఇచ్చున్నాయి పరీక్ష, నేను ఏ పరీక్ష చేయలేదు అని అబద్ధం. ఇది 6th రాంగ్. నేను ఇలా చేశానని ఒప్పుకోవచ్చు కదా. నేను ఏం పరీక్షించలేదు, కేవలం ప్రణామం చేసి వచ్చానని చెప్తున్నారు. 3 సార్లు ప్రణామం చేశాను అంటున్నారు. మళ్ళీ ఒకసారి కాదు చెప్తున్నారు. 3 సార్లు ప్రణామం చేసి వచ్చాను మహాదేవుడికి. పదండి, సరే మంచిగా చేసే ప్రణామం, పదండి. కానీ మహాదేవునికి నమ్మబుద్ధి అవ్వలేదు. అవునా, నమస్కరించినందుకు నువ్వు అందరికీ నీకు నమస్కరిస్తావు అని ధ్యానం చేశారు. ధ్యానంతో చూశారు. తబ శంకర దేఖౌ ధరి ధ్యాన సతి జోకీన చరిత సబు జానా. ధ్యానం చూస్తే సతీ తలక చరిత్ర అంతా తెలిసిపోయింది. అరే, మీరు భగవంతుడు పరీక్షించారు, పదండి అని చెప్పేసి కైలాసానికి వెళ్ళిపోయారు. కైలాసానికి వెళ్ళి ఏం చేశారు? కైలాసానికి వెళ్ళి తబ శంకర ప్రభు పద సిరునావా సుమరిత రామ హృదయ అస ఆవా ఎహి తన సహిత భేట మహినాహి శివ సంకల్ప కిన మన నాహి. రామ సియ రామ రామ శ్రీయ రామ. శివ సంకల్ప కిన మను నాహి. మనసులో ఒక సంకల్పం తీసుకున్నారట. ఏమి సంకల్పం తీసుకున్నారు? నేను ఇవాటి నుంచి నా స్త్రీ సతీ జగజ్జని రామచంద్రమూర్తి తాలూకా స్త్రీ రూపం ఎత్తారు. ఇంకా వీడు నా స్త్రీ కాదు, ఇతను నా మాతృతుల్యం. నా అమ్మ వేషం వేసుకున్నారు అంటే ఇతను నా అమ్మాయి, మరి ఎప్పుడు జీవితంలో నా స్త్రీ అవ్వలేదు. చూడు మహాదేవుల భావన. చూడు, ఎప్పుడైతే తన భార్య తన తల్లి తాలూకా వేషం వేసుకున్నారో ఇంకా మరి నాకు తిను తల్లి స్వరూపమే సంకల్పం తీసుకున్నారు. నేను తినతో ఇంకా నేను భర్త స్వరూపంగా ఉండను అని సంకల్పం మనసులో పెట్టి మహాదేవతలకు ఎంత భక్తి, ఎంత శ్రద్ధ. సీతాదేవి తాలూకా రూపమెత్తారు అంటే ఇతను నాకు ఇంకా మరి భర్త భార్య రూపంగా నేను చూడకూడదు ఎప్పుడు అని ఏం చేశారు? తహి పుని శంభు సముజిపన ఆపన బేఠే బటతర కరి కమలాసన. పద్మాసనంతో కూర్చోపోయారు. ఎక్కడ ధ్యానం? శంకర సహజ స్వరూప సనారా లాగి సమాధి అఖండ అపార. అఖండ సమాధిలో కూర్చోపోయారు మహాదేవుడు. ఇంకా నేను మా స్త్రీకి నేను స్త్రీ రూపంగా చూడలేను, ఇప్పుడు ఏం చేయాలి? అఖండ సమాధి.
అఖండ సమాధిలో కూర్చొని ఏం చేస్తున్నారు? ఏదైతే అగస్త్య ఋషి కథ చెప్పారో ఆ అగస్త్య ఋషి కథకి తను అఖండ సమాధిలను చింతిస్తున్నారు. రాముడు చింత. తులసిదాస్ రాస్తున్నారు, కొన్ని రోజులు కాదు, నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు అఖండ సమాధిలో వెళ్ళిపోయారట మహాదేవుడు. ఈ ఘటన అయిన తర్వాత మహాదేవుడు అఖండ సమాధి రాస్తారు. అఖండ సమాధి. राम नाम शिव सुमिरन लागे, जने हो सती जगत पति जागे। जाय शंभु पद बदनों की नाम, सन्मुख शंकर आसन दीना। राम सिया राम राम सिया राम. ఎప్పుడైతే అఖండ సమాధి భంగమైందో శివుడి రామ్ 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 అని లెగిసిపోయింది. సమాధి భంగం అయిందంటే ఏంటి? నన్ను చూస్తారేంటి? మనం నిద్ర నుంచి లెగిసినట్టుగా. నిద్ర నుంచి లేదుగా, ధ్యానం నుంచి లెగిసారు. ధ్యాని రామ్ 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 అని లెగిసారట. రాముడు తాలూకా పేరుతో లెగిసారు. ఎప్పుడైతే రాముడు పేరు ఉచ్చరిస్తున్నారో అప్పుడు ఏంటంటారు? జానేహు సతీ జగత్పతి జాగే. మా భర్త ఇప్పుడు అఖండ సమాధి నుంచి లెగిసారు. అప్పుడు తెలిసింది సతీదేవి. జాయ్ శంభు పద బదను కినా. వెళ్ళి ప్రణామం చేశారు సతీదేవి. అఖండ సమాధి నుంచి లెగిసారని చెప్పేసి సమాధి నుంచి ప్రణామం చేశారు. ప్రణామం చేసి ఏం చెప్పారు? ప్రణామం చేసిన తర్వాత సన్ముఖ శంకర ఆసను దీనా. సన్ముఖ అంటే ముందున, సన్ముఖ ముందున ఒక సతీదేవికి ఆసనం వేశారు. కూర్చోండి. అప్పుడు సతీ ఏంటి అకస్మాత్తుగా ఎప్పుడు సతీదేవి తలక జాగా ఆసనం ఎక్కడ? భామాంగం. ఎప్పుడు ఎక్కడ కూర్చోరు? కైలాసంలోని బటవృక్ష దగ్గర మహాదేవుని కూర్చుంటారు. సతీదేవి తలక భామాంగం లెఫ్ట్ సైడ్లోని ఆసనం. ఈ ఆసనం రిజర్వ్. సతీదేవికి ఎప్పుడు వచ్చినా కూడాను ఇక్కడే కూర్చోబెడతారు. ఇక్కడే కూర్చోబెట్టి కథ అన్నీ చెప్తారు. కానీ సన్ముఖం ఆసనం వేసేది. ఈసారి కొత్తగా ఇలాగ ఆసనం వేసేది. అప్పుడే తెలిసిపోయింది నాకు నా భర్త త్యాగం చేసేసేది. ఎందుకు త్యాగం చేశారంటే నేను వాళ్ళ తల్లి రూపంగా ఎత్తేను కాబట్టి మా భర్తకి అది నచ్చలేదు. అప్పుడే ఐడియా వేసేసి అందుకే నాకు ఎప్పుడు లేకుండా ఇప్పుడు నాకు విధానంగా ఆసనం వేసే. నా ఆసనంతో ఇది మహాదేవుని తాలూకా నాకు తొడ, నాకు ఆసనం ఇప్పుడేంటి సన్ముఖంలోనే వేసారు ఆసనం అని సతీదేవి పాప. అప్పుడు ఏం చేశారు? మహాదేవుడు ఆసనం వేసేసి సునహు సభాసద సకల మునింద కహి సుని జీన శంకర నింద. వేసారు. ఆసనం వేసిన తర్వాత వెంటనే మళ్ళీ రాముడు తలొక చరిత్ర కథ మళ్ళీ గుణగణం ఆరంభించేసారు. మళ్ళీ కథ చూడండి. కథ విని వచ్చారు అగస్త్య ఋషి దగ్గర. ఇక్కడికి వచ్చి అఖండ సమాధి అయ్యింది. ఆ కథ చింతిస్తున్నారు. ఆ సమాధి నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రామ్ 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 అని ఉచ్చరించారు. ఉచ్చరించిన తర్వాత సతీదేవి కనబడంతో సత్సంగాన్ని ఆరంభించేశారు. అంటే చూడండి, మహాదేవుని తలకు ఒక్క లెగిసిన వెంటనే కొద్దిగా నీళ్ళు, టీ, కాఫీ తాగుదాం, కొద్దిగా ఏదైనా తిందాం. అఖండ సమాధి కొన్ని సంవత్సరాలు సమాధి అయినా కూడా కొద్దిగా ఆకలి లేదు, తిండి వామోహం లేదు, స్నానం చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఏమీ లేదు. కూర్చో వీళ్ళు రామచరిత్ర కథ చెప్తాను. ఎందుకే మహాదేవుడు సుఖదేవ్ గోస్వామి ఊరికి అనేయలేదు. వైష్ణవనా ఊరికి డెజిగ్నేషన్ ఇచ్చేసారండి.
నిరంతరంగా కథ విని మళ్ళీ సమాధి, మళ్ళీ లెగిసిన వెంటనే రామనామము, లెగిసిన వెంటనే రామనామం అయిన తర్వాత మళ్ళీ కథలో కూర్చోబెట్టి కూర్చో కథ చెప్పుకుందాం. మరి ఇంకేంటి, ఇంకా సంసారం లేదు, మంచి చెడ్డ ఇంకేం లేదు, కథ కూర్చో. ఇదే మన సంసారం, కృష్ణ సంసారమే మన సంసారం అని రాముడు తన ఒక చరిత్ర కథ ఆరంభించేశారు. గుణగణం ఆరంభించారు. పోనీ అప్పుడైనా వినొచ్చు కదా, అప్పుడు కూడా ఆరంభం. అందుకే సత్సంగులని కూర్చున్నప్పుడు ఎవరైతే ఏ ప్రకారంగా మనోభావనంతుని వింటారో వాడికి అదే ప్రాప్తి అవుతుంది. ఎవరైతే సత్సంగులను ధ్యానపూర్వకంగా కేవలం భగవంతుడిని గుణగణాల్లో కేవలం చెవులో పడుతుంది, అదే ధ్యానం చేస్తారంటే వాడికి ఖచ్చితంగాను భగవంతుడు అనుగ్రహం, భగవంతుడు ఖచ్చితంగా అతనికి కళలోకి వస్తారు, ప్రత్యక్షంగా దర్శనం కూడా చేస్తారు. ఎప్పుడైనా కథ విన్నప్పుడు అనేక ఆలోచనలు, ఇది అది ఇలా చేయాలి అలా చేయాలి, ఎక్కడికి వెళ్దాం, ఫోన్ చూస్తారు, టైం చూస్తారు, ఇటువంటివి కేవలం కథలో అరుహు. ఇది ఏదో ప్రభు అయితే కూర్చోబెట్టి చెప్తున్నారు, నేను చెప్తున్నాను అని అరుహు అని కాదు, సత్సంగం అరుహు. మీరు నేను చెప్పుకొని నా చెవులు నాకు వినబడుతుంది, మన చెవులను నా చెవులను నేను సత్సంగం ప్రాప్తి అవుతుంది. అది ఎంతవరకు ఎవరు తీసుకుంటారో అది అనవసరం. ఎందుకంటే నేను చెప్పేదనుకో, నేను చెప్పిన తర్వాత అసలు ఇలా చేయకూడదు, నేను కథ చెప్పినప్పుడు నేను కేవలం వేరే చింతించకూడదు, నేను కేవలం కథయే చింతించాలి, భగవంతుడిని చింతించాలి అని నాకు తెలుస్తుంది. అది ఎంతవరకు కథ విన్నోళ్ళు తెలుసుకుంటారు అది అని వాళ్ళు బట్టి ఉంటారు. అందుకే సత్సంగం. మహాదేవులు కథ చెప్తున్నారు, సతీదేవి మళ్ళీ ఆరంభించారు. ఏంటి ఆరంభిస్తారు? ఆ సమయంలోని అనేక విమానాలు వెళ్తున్నాయి, పుష్పక విమానాలు, అనేక విమానాలన్నీ వెళ్తున్నారు. दक्षलीय मुनि बोली सब करन लागे बड़ो भागा, नेवते सादर सकल सुर के पावत. అనేక పుష్పక వాహనాలు వెళ్తున్నాయి. మరి అక్కడ ఎవరెవరు వెళ్తున్నారు? కిన్నర నాగ సిద్ధ గంధర్వ బధున సమేత చలే సుర సర్వా, విష్ణు వరించు మహేశ బిహాయి చలే సకల సుర జాన బనాయి. విష్ణుమూర్తి, మహాదేవులు, బ్రహ్మ తప్ప అందరూ, గంధర్వులు, కిన్నరులు, నాగలు, సిద్ధులు, కింకర్లు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎలాగెళ్తున్నారు? చాలా మధురంగా పాడుతూ ఆడుతూ వెళ్తున్నారు. ఆ గానం ఎవరైతే వింటారో వాళ్ళు కూడా అరే చక్కగా పాడుకుంటూ వెళ్తున్నారు. ఎవరైనా కూడా ఏ ముని కూడా తపస్సు చేసినా తపస్సు కూడా భంగం అయిపోతుంది, అంత మధురంగా. గంధర్వులు అంటే ఏంటి? వాళ్ళతో నృత్యం గానంలోని చాలా నిపుణులు. అటువంటి వాళ్ళు చక్కగా అందంగా ఆనందంగా పాడుకుంటూ అలాగా విమానంలో వెళ్తున్నారు. సతీదేవి చక్కగా పాడుకొని వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? కథ వినమంటే ఈ విమానాలు అక్కడికి వెళ్తున్నాయి. ఇవన్నీ ఈ విమానం అక్కడికి వెళ్తుంది, అలా చక్కగా పాడుతున్నారు, ఆడుతున్నారు. ఇవన్నీ వాళ్ళు ఎందుకు వస్తారు? వినండి, కథ వినండి అంటున్నారు. విమానాలు అక్కడికి వెళ్తే మనకెందుకు? కథ వినొచ్చు కదా. లేదు, ఇది ఒకసారి నాకు చెప్పింది, మరి నేను కథ వింటాను. ఈ విమానాన్ని మీ తండ్రి దక్ష ప్రజాపతి అక్కడికి వెళ్తున్నాయి. అవునా? దేనికి వెళ్తున్నాయి? మళ్ళీ ప్రశ్న. ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే నేను చెప్పాను ఎక్కడికి వెళ్తాను, మీ తండ్రి దగ్గరికి వెళ్తున్నారని చెప్పి. మళ్ళీ ఎందుకు వెళ్తాను, ఎందుకు ప్రశ్న? సరే, రెండో ప్రశ్న. సరే, మీ తండ్రి ఒక యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞానికి వీళ్ళందరికీ ఆహ్వాని అయి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వెళ్తున్నారు. అవునా? ఏ యజ్ఞ? మళ్ళీ ఆరంభించి మళ్ళీ క్వశ్చన్. మహాదేవులు అంటారు, నాకు ఈ సంసారంలోనే నాకు ఎందుకు లాగుతున్నాను? నేను నీకు హరి దగ్గరికి లాగుదాం అనుకుంటున్నాను, నీకు రామకథలను ఉంచుదాం అనుకున్నాను, నువ్వు నాకు ఈ ప్రకారం సంసారం తీసుకెళ్తున్నావు. లే ఇది ఒక్కటి చెప్పండి, నేను మరి ఇంకా అడుగు. విను,
చెప్తానైతే. నీకు మాకు మీ నాన్నకి పూర్వంలోని కొద్దిగా మనస్పర్ధలు వచ్చాయి. ఆ మనస్పర్ధల గురించి కావాలనే దక్ష ప్రజాపతి ఈ యజ్ఞం చేస్తున్నారు అని ఈ భాగవతం తాలూకా ఇది చాలా సింపుల్గా చెప్పేశారు. ఎవరు? మహాదేవుడు. ఇవన్నీ ఎందుకు ఇలా కూర్చున్నాను అలాగే ఇచ్చేసి చెప్పేసి చెప్పలే. ఎందుకంటే తండ్రి తాలూకా నింద ఏ కూతురు కూడాను కొద్దిగా బాధ వేస్తారు. అందుకే సతీ విడిచిపెట్టేసి ఏదో అయిపోయింది, బాధ విధానంలో ఏదో అయిపోయింది, అది విడిచిపెట్టేసి దాని గురించి ఆలోచించక అని చెప్పేసి సింపుల్గా తెగొట్టేశారు. కానీ ఇక్కడ రామచంద్ర మానస రాసిన వత్ను తులసిదాస్ తెగొట్టలే. తులసిదాస్ చాలా చక్కగా వర్ణించారు. వర్ణించారు? భాగవతంలో కూడా చాలా చక్కగా వర్ణించారు. ఒకరోజు బ్రహ్మ సృష్టి మొత్తం అంతా తయారు చేశారు. దానికి ఎలాగ పరిపాలన చేయాలి, నీట్గా ఎలాగ ఉండాలి, ఎలాగ కొనసాగించాలి సృష్టిని అని చెప్పేసి అందరికీ మీటింగ్ పిలిపించారు. ఒక పెద్ద మీటింగ్. మహాదేవుల్ని కూడా పిలిపించారు, ఇంద్రాది దేవతలను కూడా పిలిపించారు. దాంట్లోని ఆ మీటింగ్లోని మెయిన్గా దక్ష ప్రజాపతి తన గుణము, కొన్ని దక్ష ప్రజాపతులకు కొన్ని గుణాలు ఉండేయట. ఇప్పుడు టెంపుల్లోని కొన్ని గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మచారికి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ గుణంలోని ఆ క్వాలిటీ ప్రకారంగా ఒక్కొక్క సేవ ఇస్తారు. నీకు ఈ ప్రకారంగా సేవ చేయు, నువ్వు ఈ ప్రకారంగా సేవ చేయు, నువ్వు ఈ ప్రకారంగా సేవ చేయి. అందరూ సేవించడమే తప్ప ఈ దక్ష ప్రజాపతి ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి అతనికి ప్రెసిడెంట్ చేశారు. ఆ మీటింగ్లో ఏం చేశారు? ప్రెసిడెంట్ చేశారు. బ్రహ్మ చేశారు. నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, ఈ మీటింగ్ అంతా నువ్వు పరిచాలనం చేయి నీట్గా. ఓకే. అందరూ దేవతలు అందరూ విమానం నుంచి కూర్చొని ఆ సభలో ఎక్కడికి ఎక్కడ స్థానం ఎవరికెవరు ఇవ్వాలి ఏంటి మొత్తం అంతా కూర్చోబెట్టారు. ప్రెసిడెంట్ కదా, కొద్దిగా లేట్గా వస్తారు కదా, ఆ ముందే వెళ్ళి కూర్చుంటే ప్రెసిడెంట్ అవుతారు ఏంటి? అతనికి హోదాకైనా మర్యాద ఉండాలి కదా, ముందెళ్ళి కూర్చుంటే ప్రెసిడెంట్ అంటారు. అందుకే అందరూ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ కూర్చొని వచ్చారు. చైర్మన్ గారు అంటారా, కథ మధ్యలో వస్తా అంటారా, ఎక్కడికో తీసుకు హరిపోదు. సో ప్రెసిడెంట్ వచ్చారు. ప్రెసిడెంట్ అని దక్ష ప్రజాపతి వచ్చి రావడంతో దేవతలు అందరూ స్టాండప్ లెగిసారు, మర్యాద ఇచ్చారు. తనకి మర్యాద ఇచ్చారు. కానీ మహాదేవుడు కూడా నా మీటింగ్కి వచ్చారు. కానీ మహాదేవుడు చాలా టైం పంచువాలిటీ, మహాసిన్సియరిటీ. 3:30కి చార్టింగ్ టైం అంటే కరెక్ట్ 3:30కి వచ్చేస్తారు. ఇంకా బిఫోరే వస్తారు కానీ ఎప్పుడు ఆఫ్టర్ రాదు. మంగళారతి 4:30 అంటే కరెక్ట్ 4:30. అందుకే వైష్ణవనా యథా, ఎవరు టైం సెన్స్ లేదు వాళ్ళకి, అసలు వైష్ణవ లక్షణాలు లేవు. అందుకే టైం బిఫోర్ 5 minutes వచ్చే మహాదేవుడు కూర్చున్నారు మీటింగ్లో. ఎందుకంటే మీటింగ్ బ్రహ్మ పిలిచారు, బ్రహ్మకు ఒక ఉన్నారు కూర్చో. కానీ మీటింగ్ ఆరంభం లేదు. గంధర్వులు, కిన్నరులు, నాగర్లు ఇవన్నీ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మహాదేవుడికి ఇష్టం ఉంది. సంసారం తన కథని ఈ ప్రకారంగా మహాదేవుడు ఇష్టపడి ఏంటి రాముడు తలకు చింతనని కూర్చున్నాడు. ఇతను దక్ష ప్రజాపతి వచ్చారు, ఇతను గమనించలేదు. ఎంతమంది లెగిసారు కానీ కేవలం గమనించేది దక్ష ప్రజాపతి ఏంటి, మహాదేవుడు లెగలేదు. పాఖండి తిట్టడం ఆరంభించేశారు. చూడు డోంగి నాటకం చేస్తున్నాడు ధ్యానంలో కూర్చున్నట్టుగా. నేను స్వయంగా మావ ఈ మీటింగ్ తాలూకా ప్రెసిడెంట్ని, నేను వస్తే మర్యాదన లేదు, ఇతను కూర్చొని ధ్యానంలో కొంగజాపం చేస్తున్నాడు. నేను బ్రహ్మ చెప్పారని చెప్పేసి నా కూతురికి ఇతనికి ఇచ్చి వివాహం చేసిన, లేకపోతే ఇతనికి ఒక క్వాలిటీ లేదు. విభూతి రాసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు, ఒక ఇల్లు లేదు, వాకు లేదు, చెట్టు కింద ఉంటాడు. ఇతనికి నేను నా తప్పుగాను నా కూతురికి ఇచ్చి వివాహం చేశాను అని చెప్పేసి బోల్డ్ మాటలు ఇంకా విసిరి పారుతున్నారు. కోపం వస్తే ఏమవుతుంది అంటే రాగము రాక్షసుతో సమానం. రాగం అంటే ఏంటి? కోపం.
పిశాచితో సమానం. కోపం వస్తే ఎవరు ఏం మాట్లాడతారో, ఎవరు ఏ ప్రకారంగా చేతలు చేస్తారో ఇది ఎవరికి తెలియదు. అందుకే క్రోధాన్ని అంచుకోవాలి. క్రోధం వచ్చినప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడుస్తాం. పెద్ద చిన్న కాదు, మంచి మర్యాద ఉండదు. అందుకే కోపమైనప్పుడు జాగ్రత్తగా. ఈ విధానంగా మహాదేవుని నువ్వు ఎంత ప్రెసిడెంట్ అయితే మహాదేవుని అనేస్తావు. నీ అల్లుడు ఏది పడితే అది అనేసేది. మహాదేవులతో ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. రామ చింతలో ఉన్నారు. శివగణులు ఉన్నారు. శివగణులు అంటే పరికరులు, శివుడు అనుచరులు అందరూ, ఫాలోయర్స్, వాళ్ళ సేవకులు అందరూ కూర్చొని చూస్తున్నారనే శివుడు తిరుత్తడు. ఇతనికి ఎంత పెద్ద కొమ్ము వచ్చేసిందా? ఏమనుకున్నావు నువ్వు? ముందు మహాదేవుని తిడతావా? చూడు, ఏ నోటుతో నువ్వు తిడుతున్నావో నీకు తలకాయ లేకుండా ఉంటుంది, అయిపోతుంది అని షాపులు ఇచ్చేసింది. నీ తలకాయ లేకుండా అయిపోతుంది చూడు అని చెప్పి షాపులు ఇచ్చారు. అతను చెప్తున్నారు, మీ మహాదేవులు విగ్రహంలోక ఎప్పుడు పూజించబడరు. షాపులు ఇస్తున్నారు. దక్ష ప్రజాపతి మహాదేవుడు షాపులు ఇస్తున్నారు. ఏం ఇస్తున్నారు? అందుకే మహాదేవుడికి ఇక్కడ విగ్రహం సేవ, విగ్రహ పూజ లేదు. దక్ష ప్రజాపతి తెలక శాపం. ఢోంగి, నువ్వు ఎప్పుడు విగ్రహ రూపంగా ఎక్కడ పూజించబడవు అని చెప్పి శాపలు ఇస్తున్నాను. నీకు ఏ యజ్ఞంలో ఎక్కడ స్నానం నీకు ఇవ్వకుండా చేస్తాను నేను అని చెప్పేసి ఈ విధానంగా బోల్డ్ శాపాలు ఇచ్చారు. ఈ శివగుణులు అందరూ నీకే శాపం ఇవ్వడం తెలుసా? నేను శాపిస్తుంటాడు, నీకు తలకాయ కూడా ఉండకుండా అయిపోతుంది అని చెప్పేసి శాపం ఇచ్చేసి వీళ్ళకి ప్రకారంగా శాపం ఇచ్చిపుచ్చుకుంటున్నారు శాపాన్ని. మహాదేవుడు తలక చూసేది ఏంటి, గొల్లు వెలగొస్తుంది, మీటింగ్ అవుతా ఆరంభం అయిపోయిందేమో అనుకున్నారు. ఈ గొల్లు చూసి మీటింగ్ ఆరంభమైంది అనుకున్నారు. కానీ మీటింగ్ ఆరంభం అనేది శాపాలు ఆరంభం అయిపోయింది. పదండి ఇవన్నీ ఎందుకు తెలుస్తుంది. ధ్యానంలో చూసారు ఎలాగెలాగ అయ్యింది. సరే పదండి వెళ్ళిపోదాం. ఈ శాపం ఇచ్చుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ ఈ శివగుణులు ఊరుకోరు, అతను ఊరుకోరు అని చెప్పేసి మహాదేవులు పదండి అని చెప్పేసి వెళ్ళిపోయారు సీదా కైలాసానికి. చూసారు, అపమానం చేసిన శాపం ఇచ్చిన కూడా మహాదేవుని అఖండంగా ఏ ప్రకారంగా క్రోధం కానీ మనసు సంతాపన కానీ ఏది లేదు. వెంటనే మనకి ఇవన్నీ కదా, ఈ జంజాట్లోనే మనం ఎందుకూడదు. ఈ తగులు తందనాలతో మనకేంది? మనం నిరంతరంగా స్వామి ధానంలోనే ఉండాలి, స్వామి చింతన ఉండాలి. ఇది వైష్ణవ. మనకు కావాలని అక్కడికి వెళ్ళి ఏమైంది, అక్కడ ఏంటయింది, ఎలాగైంది, మనకు కావాలి ఇవన్నీ తగులు. ఈ ప్రపంచం అంతా కావాలి మనకు చెప్పపోయినా కూడా మన సీక్రెట్ ఏంటి, నాకు దగ్గర సీక్రెట్ పెట్టుకుంటాడు అని చెప్పేసి నలుగురితో కనుక్కుంటామండి. మనం ఊపి లాగుతాం అంటారు, దానికి ఊపి లాగుతాం. కానీ మహాదేవుడు మనకి ఇవన్నీ ఎందుకు? టైం వేస్ట్. ధ్యానం, చింతనం, కథ, కీర్తనం, జపం, సేవ ఇవి ఉండాలి. కానీ ఇటువంటి బయట ప్రపంచం తాలూకా మాటలు మనం దేని గురించి వచ్చాం? మనం ఈ ప్రపంచానికి ఏంటది మహాదేవుడు చెప్తున్నారు. సంసారే ఆశించి ఏం పని? జీవ్ జాగో గోరా చంद बोले कत निद्रा जाओ माया पिशाचिर को भजी बावलिया एसे संसार भितरे बोले आ रहे అవిద్యార భోరే. సంసారానికి దేనికి వచ్చారు అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే భజనం చేయడానికి వచ్చాను సంసారానికి. భజిబావలి ఆయితో ఈ సంసార బిడ్డరు. కానీ భజనాన్ని విడిచిపెట్టి సంసారం చేస్తున్నాం. భార్య పిల్లలు, మనవాళ్ళు, మనవరాలు, ఆస్తి, అంతస్తులు. భజన ముఖ్య ఉద్దేశం మనం దేనికి సంసారంకి వచ్చామంటే శాస్త్రం చెప్తుంది భజనం చేయడానికి వచ్చాం. ఒకరి వల్ల భజన అవుతుంది కాబట్టి భార్య పక్కన ఉంటే భజన ఇంకా బాగా అవుతుంది. ఎందుకంటే తన మనకు కొద్దిగా వండేసి పెట్టేస్తారు, చేస్తారు, మనం చక్కగా తింటాం, మనకు టైం వెళ్ళదు, మనం భజన చేస్తాం, ఉద్యోగం చేస్తాం, మళ్ళీ వచ్చి మనం వండుకొని తిననంటే అవుతుంది ఏంటి? అవును. మనం ఉద్యోగం చేసి వచ్చేప్పటికి భార్య చక్కగా వండుకొని పెడతారు, చక్కగా తినేసి భర్తను సేవించిన తర్వాత సమయం ఉంటే చక్కగా భార్య భజన చేయొచ్చు. ఈ విధానంగా సంసారం చెప్పేది. కుక్కలో పశు పక్షులు సంసారం చేయమని చెప్పారు శాస్త్రం. సంసారం చేయడం వల్ల హరిభజనం ఒకరికొకరు
ఇప్పుడు ఒకరు కష్టపడింది వేరా, 10 మంది ఉండి కష్టపడింది వేరా. 10 మందితో పాటు భజన చాలా చక్కగా అవుతుంది, ఈజీగా అవుతుంది. నీకు నేను సాయం చేస్తాను, నాకు నువ్వు సాయం చేస్తావు, అలాగే ప్రేమకరంగా పని అవుతుందని చెప్పి సంసారం చేయమన్నాను. అంతేగాని ఆ సంసారమే ముఖ్యం అనుకొని భజన విడిచిపెట్టేశారు. ప్రైమరీ థింగ్స్ విడిచిపెట్టేసి సెకండరీని పట్టుకున్నారు. సెకండరీని పట్టుకోకూడదు, ఆప్షన్ పట్టుకోండి, మెయిన్ సబ్జెక్ట్ని పట్టుకోవాలి. మెయిన్ సబ్జెక్ట్ కృష్ణ భక్తి. ఒకరికి భర్త భార్యకి సపోర్ట్ చేయాలి, భర్త భార్యకి సపోర్ట్ చేయాలి, పిల్లలు తల్లిదండ్రికి సపోర్ట్ చేయాలి, తల్లిదండ్రులు పిల్లలకి సపోర్ట్ చేసుకొని అందరూ కలిసి మిలిసి భజన చేయాలి. హరిభజన ఒకరికొకరు సాయం చేస్తే భజన అవుతుంది అని చెప్పేసి. ఒక బ్రహ్మచారి ఇంకో బ్రహ్మచారితో పాటు ఉంటే నలుగురు ఉంది, నలుగురు నీ పని నువ్వు చేయి, నా పని నువ్వు చేస్తావు, ఇది చేస్తే ఇలా చేస్తే సాయం చేసుకొని వెళ్దాం, భజన చేద్దాం. అందుకే 10 మంది మనకి కావాలి. వీడిపైన నాకు ద్వేషం, వాడిపైన నాకు కోపం, వాడిపైన నేను మాట్లాడను, వీడు నాకు ఇచ్చేస్తుంది. ప్రపంచం ఇది, సంసారం అయిపోయింది. ఇది కూడా ఇలాగ ఉండకు. ఒకరికి ఎప్పుడు నిరంతరంగా మనం ఒకలాగా ఉంటావా? మనసు బాగోదు, శరీరం బాగోదు, ఈ ప్రకారంగా మన సాయం మనం చేయాలి, వాళ్ళకి మనం సాయం చేయాలి. ఈ విధానంగానూ మనం కృష్ణ భజనం చేయడానికి వచ్చాం. కానీ కృష్ణ భజనం విడిచిపెట్టేసి సంసారంతో భజనం చేస్తున్నావా? మర్చిపోయాం. దేనికి వచ్చావు మర్చిపోయాం, ఉద్దేశం మర్చిపోయాం. ఉద్దేశం మర్చిపోకూడదు. ఏది మర్చిపోయినా కూడా ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. దేనికి వచ్చావు? ప్రభుపాలు చెప్తున్నారు, ఉఠోరే ఉఠోరే భాయ్ ఆరుతో సమయనా, లేగండి. అది సమయం లేదు. ట్రైన్ వెళ్ళిపోతే ఎలాగ మనం పరిగెడుతున్నాం, మిస్ అయిపోతుంది. అందుకే ప్రభుపాలు అంటారు, ఇంకా సమయం లేదు. కృష్ణ భజివారి ఆశించే సంసారి, కృష్ణ భజనం చేయడానికి మనం ఈ సంసారానికి వచ్చాం. కానీ మనం కృష్ణ భజన విడిచిపెట్టేసి ఈ ప్రకారంగా అనేక ప్రశ్నించారు. దక్ష ప్రజాపతి, పదండి వెళ్ళిపోదాం, మనకి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళి కూడా భార్యకి చెప్పలే, ఇలాగ మీ తండ్రి నాకు అవమానించాడు అని చెప్పేసి. చూడండి, అక్కడతో విడిచిపెట్టి వచ్చేసి ఇవన్నీ నాన్ సెన్స్, మళ్ళీ ఎక్కడ ఎందుకు నాన్ సెన్స్, చక్కగా ధ్యానంలో ఉంది. ఈ ప్రకారంగా శాపం ఇచ్చేసి మహాదేవుడికి మహా అవమానం చేశారు. అది కూడా ఏం పట్టింది. అందుకే ఆ అవమానానికి నిజం చేద్దామని దక్ష ప్రజాపతి కావాలని కోరింది. శివుడికి ఏ యజ్ఞంలో స్థానం ఇవ్వకూడదు. అప్పటివరకు ఎప్పుడైతే ఈ మీటింగ్ అయ్యిందో, మీటింగ్ అయిన తర్వాత నుంచి ఎవరు ఇంకా యజ్ఞం చేయడం బంద్ చేసేసారు. యజ్ఞాది కర్మ బంద్ చేసేసారు. ఎందుకంటే దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు, మహాదేవుడికి ఏ ప్రకారం యజ్ఞంలో స్థానం ఇవ్వకూడదు. మరి అతను ప్రెసిడెంట్, మరి ఏ యజ్ఞం చేసిన మహాదేవుడికి స్థానం ఇవ్వకుండా ఆ యజ్ఞం ఏ ప్రకారంగా సంపూర్ణ అవుతుంది? మంగళదారం కాదు. శివుడితో మంగళదాయం. శివుడు లేకుండా ఏం యజ్ఞం అవుతుంది? మహావైష్ణవులు అతను, భక్తులు లేకుండా యజ్ఞం అవుతుందా? సంపూర్ణ అవదు. మహాదేవుడికి లేకుండా యజ్ఞం చేయడానికి ఎవరు ఇష్టపడకుండారో ముందుకు రాకుండా, దానికి కావాలనే నేను చేసి చూపిస్తాను అని పట్టుదలతోని దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం ప్లాన్ చేశారు. విరాటమైన యజ్ఞం. సూత గోస్వామి, సుఖదేవ్ గోస్వామి ఆ యజ్ఞం తాలూకా యజ్ఞ మండపము, యజ్ఞశాల ఇవన్నీ వర్ణించున్నారు బాగా. అవే ఒక 2-3 క్లాసులు. ఎంత విశాలంగా, ఎంత చక్కగా పువ్వులతో అలంకారం, మామిడి కొమ్మలు, అరటి చెట్లు, అనేక ముగ్గులు, అనేక పేడతో అలకలు, ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఆ యజ్ఞశాల అంతా తయారు చేశారు. ఏ దేవతలు ఎక్కడ కూర్చుంటారు, ఎవరు కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారు, బ్రహ్మ శివుడు, బ్రహ్మ విష్ణు ఎక్కడ కూర్చుంటారు, ఈ విధానంగా మొత్తం ఒక రంగమంచది అంత అందంగా తయారు చేశారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ స్థానం వాళ్ళకి ఉన్నది. కానీ మహాదేవుడికి లేదు. ఒక్క మహాదేవుడికి రిజెక్ట్ చేసి అందరికీ చక్కగా ఆసనాలు పుష్పాలతో చక్కగా వేసున్నారు. ఇంకా ఎవరు నా భూతో భవిష్యత్తు ఇటువంటి అలంకారం ఈ యజ్ఞంలో చేసినట్టు అంత యజ్ఞ మండపాన్ని అలంకారం చేశారు. కానీ మహాదేవుడికి స్థానం లేదు. పార్వతీదేవి అడుగుతున్నారు, మా నాన్నగారి ఇంట్లో యజ్ఞం అవుతుందా? ఇప్పుడు ఎలాగా మనసు కొద్దిగా కష్టంగా ఉన్నది. ఎందుకంటే సతీదేవి ఒళ్ళో కూర్చోవాల్సింది అక్కడ కూర్చున్నారు. మనసు కొద్దిగా
విస్థాపం ఉన్నది, నాకు త్యాగం చేశారు. నాలోని మా నాన్నగారి ఇంటికి వెళ్తే కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది, మళ్ళీ తనతో వస్తే కొద్దిగా సర్దుకుంటారేమో మా స్వామి, నేను ఎక్కడ కూర్చుంటే నాకు ఇష్టపడదని చెప్పేసి నేను వెళ్తాను అని ఆరంభించే. ఇప్పటివరకు ఏంటి అన్నావు, ఇది ఎక్కడికి వెళ్తుంది అన్నావు, యజ్ఞం అన్నావు, ఇప్పుడు నేను వెళ్తాను అన్నావు. సరే వెళ్తామంటే సరే, వెళ్ళక సత్య అన్నారు, మేము వెళ్ళకూడదు అక్కడికి, ఎందుకు మనకు ఆహ్వానం రాలేదు, ఎందుకు వెళ్ళాలి? అందరికీ ఆహ్వానం వచ్చింది వెళ్తున్నారు, మనకి ఆహ్వానం రాలేదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి? అప్పుడు సతీదేవి చెప్తున్నారు, తండ్రి ఇంటికి భర్త ఇంటికి గురు దగ్గరికి ఆహ్వానంతో సంబంధం ఉంది అని అంటున్నారు. గురువు గారి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇన్విటేషన్ కావాలా? పతి ఇంటికి వెళ్ళాలంటే, భర్త ఇంటికి వెళ్ళాలంటే ఇన్విటేషన్ కావాలా? నాన్నగారి ఇంటికి ఇన్విటేషన్ కావాలా? ఏ అవసరం లేదు. ఇది అదే లేదు, ఇన్విటేషన్ అవు. మీరుతో కైలాసంలో ఎంత పెద్ద కొండపైన ఉంటున్నారు, ఏదో రావడానికి ఇన్విటేషన్ కార్డు రావడానికి ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, చేరిపోతూ ఉంటుంది. ఇంకా పోస్టల్ అంతా డెవలప్మెంట్ అవ్వలేదు కదా, అప్పుడే వాట్సాప్ మెసేజ్లు లేకపోతే ఫోన్లో ఉంటే లేకపోతే వాకీ టాకీ ఉంటాడు అయిపోతుంది. సరే అవి కూడా లేవు. ఎలాగ పోనీ ఏదో ఒక మెసేజ్ ఉంటే ఎలాగైనా వేస్తామన్నానికి ఏమీ లేదు. సో అందుకే ఏదో ఎక్కడో డ్రాప్ అయిపోయి ఉంటుంది మన ఇన్విటేషన్, దానికి ఏముంది పదండి వెళ్తాం, లేదు. అలాగే ప్రాబ్లము ఇన్విటేషన్లు కాదు, ప్రాబ్లం మీ నాన్నతలక మధ్యలో ఉన్నది, మీ నాన్నతలక బుద్ధిలో ప్రాబ్లం ఉన్నది, ఇన్విటేషన్లో ప్రాబ్లం లేదు. ఏదైతే తండ్రి దగ్గరికి సరే వెళ్ళండి. సతీదేవిని కొంతమంది శివగణులకి ఇచ్చి ఒంటరిగా పంపించలేరు స్త్రీ, కొంతమంది సహచరుల్ని వెళ్ళండి సాగదీపించి తీసుకురండి అని పంపించారు, వాహనం ఇచ్చి వెళ్ళారు. సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళారు. ఈ దక్ష ప్రజాపతితో ఉద్దేశం అది ఉండేది, రాకూడదని. రాకుండా నేను యజ్ఞాన్ని సంపాదన చేస్తాను, జగతానికి చూపిస్తాను, శివుడు లేకుండా యజ్ఞం అయ్యింది సక్సెస్గా అనే ఉద్దేశం ఏంటి, రాకూడదని. ఇంట్లోని 13 మంది కన్యలు కదా దక్ష ప్రజాపతికి, 12 కన్యలకు ట్రైనింగ్ ఇచ్చేసారు, ఒకవేళ వచ్చినా మీరు ఎవరు మాట్లాడుకోండి. భార్యకి అందరికీ చెప్పేశారు, దక్ష ప్రజాపతి భార్యకి చెప్పేశారు, నువ్వు కూడా మాట్లాడకూడదు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో మనం వాళ్ళకి రిజెక్ట్ చేయాలి. మరి భర్త నాన్నగారు అంటే ఎవరైనా భయం. సతీదేవి వెళ్ళారు, ఏ అక్క కూడా మాట్లాడుకుంటున్నారు వాడితో, ఏదో ముఖం తిప్పుకున్నారు, ఇలా చెప్పుకున్నారు, అలా చేసుకున్నారు, చేతిరిస్తున్నారు, ఇలాగే వెళ్ళిపోతున్నారు. ఉంటాయి కదా సంసారాలు కొన్ని, చూసిపోయినట్టు చూడపోయినట్టుగా ఉంటారు, చూసి కొంతమంది ఒకరు తిరిగిపోయినట్టుగా ఉంటారు, ఇలాగా బోల్డ్ వేషాలు వేస్తున్నారు. తల్లి కూడా మాట్లాడలేదు, తల్లిలు అక్కలు ఎవరు మాట్లాడలేదు. నేను ఏం చేశాను, ఏం తప్పైంది? నేరుగా నాన్న దగ్గరికి వెళ్తాను. నాన్న దగ్గరికి వెళ్ళాను, నాన్నగారు కొన్ని ఊరుకోవచ్చు కదా, నాన్నగారు ఏంటి నాన్నగారు బాగున్నారా, కుశలం ఉన్నారా అని అడగచ్చు కదా. సతీదేవి ముందే వెళ్ళి నాన్న దగ్గరికి కదా, ఆ మాత్రం ఆఖరి కూతురు కొద్దిగా చనువు ఎక్కువ ఉంటుంది, నాన్న నేను ఈ యజ్ఞ మండపం అన్నీ చూశాను, చాలా బాగా ఉన్నది, అందరికీ స్థానం ఇచ్చారు, కానీ మహాదేవునికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. మళ్ళీ పుండి మీద కారం ఇవ్వనట్టుగా, మహాదేవునికి మీరు ఎందుకు ఇక్కడ స్థానం ఇవ్వలేదు? మహాదేవుడు లేకుండా, మహాదేవులతో మంగళప్రదం, మహాదేవులు లేకుండా మీరు ఏ ప్రకారంగా యజ్ఞం చేస్తారు, ఇది సాధ్యమా అని చెప్పేసి కలుగుతున్నది పుణ్య మీద. మహాదేవుడిగా దక్ష ప్రజాపతి, హే నీకు ఎవరు పిలిచారు, నీకు ఎవరమ్మన్నారు, నువ్వు నీ భర్తని విడిచిపెట్టాక త్యాగం చేస్తాక నువ్వు ఈ ఇంటికి రా, లేదంటే నువ్వు భర్త దగ్గరికి వెళ్ళిపో, నీకు మాకు సంబంధమే లేదు. అతను డోంగి పఖండి, శ్మశానంలో ఉంటాడు, బూడిది రాసుకుంటాడు. అతను ఎప్పుడైనా గెడ్డం సేవింగ్ చేసుకున్నాడా? ఎప్పుడు జుట్టు స్నానం చేసుకున్నాడు అతను? అటువంటి భర్త నీకు అతను పిలిపించి నేను యజ్ఞం చేస్తాను పో అని బోల శివనింద్ర చేసి వైష్ణవ నింద. హరి 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 హరి. సతీదేవి 2 చెవులు తీసుకున్నారు. అరే నా భర్త తనక నింద, భర్త నింద ఎవరు భార్య కూడా సహించుకోలేదు. ఎలాగా భర్త ఎంత తప్పైన ఉన్నాను, తప్పు చేసిన ఉన్నాను, ఎంత పాపాత్ములైన ఉన్నాను, ఎంత చెడు తిరుగులు తిరిగిన ఉన్నాను,
ఏ భార్య విధాను వాళ్ళ భర్త తాలూకా నెగటివ్స్ ఎవరైనా తిట్టారనుకోండి, నిందించనుకోండి, ఏ భార్య సహించలేదు. మరి మహాదేవుడితో పరమ వైష్ణవుడు నింద ఎవరైతే చేస్తారో, ఎవరైతే వింటారో వాడు సర్వనాశనం. ఒకటి ఈ మార్గంలో ఇది ఒకదానిపైన చాలా ధ్యానంగా ఉండాలి. ఎప్పుడు పొరపాటున వైష్ణవ నింద చేసిన, వైష్ణవుల దగ్గర అపరాధం చేసిన ఈ భక్తి రాజ్యంలోని మొత్తం అంతా నష్టమైపోతుంది. మీరు చేసే భజనం నష్టమైపోతుంది, డబ్బు నష్టం అవుతుంది, మీది ఐశ్వర్యం నష్టం అవుతుంది, మీ కీర్తి అన్ని నష్టం అవుతుంది. మీరు చేసే హరే కృష్ణ మహామంత్రం భజన ఉన్నదా, ఇది ఎక్కడ నష్టం అవ్వదు. అని ఇది ఎప్పుడు నష్టం అవుతుందంటే వైష్ణవుల దగ్గర అపరాధం చేస్తే నష్టం అవుతుంది. రాకపోతే ఈ మహామంత్రం, ఈ కృష్ణ మంత్రము, ఈ జపము ఎప్పుడు నష్టం అవుతుంది. ఏది చేసినా నష్టం అవుతుంది. ఇది మీకు రక్షిస్తుంది సదా సర్వదగా. కానీ ఇది ఎప్పుడు నష్టం అవుతుంది? ఎప్పుడైతే మీరు వైష్ణవులు నిందించారనుకోండి, వైష్ణవ నింద విన్నారనుకోండి, వైష్ణవ దగ్గర అపరాధం చేస్తే చేసిన భజనతో 16 మాలు కూడా అవ్వదు. 1, 2, 3, 4 అవుతుంది, 10 అవుతుంది, కరెక్ట్గా అవ్వకుండా. అది కూడా వైష్ణవుల దగ్గర అపరాధం చేస్తే ఉన్ని నామం కూడా మొత్తం పోయింది, జీరో. మనం చేసింది తెలియదు. అందుకే వైష్ణవులు చెప్తే వినాలి. వైష్ణవులు తన మాటలోని గౌరవం ఉండాలి. వైష్ణవులకి కోపించకూడదు. మన వల్ల ఒక వైష్ణవులు టెన్షన్ పడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు నేను సీనియర్ వైష్ణవులు నా వల్ల టెన్షన్ రాకూడదు, అపరాధం ఇది ఎవరి మనసులో ఉన్నదో వాడు భజన పెరుగుతుంది. మన సీనియర్కి సాయం చేసినట్టుగా ఉండాలి, కానీ సీనియర్కి మన వల్ల టెన్షన్ రాకూడదు. నేను నా గురువుకి సాయం చేసినట్టుగా నేను ఉండాలి, కానీ మఠంలోని నా వల్ల నా గురువుకి టెన్షన్ అయితే నేను ఎందుకు శిష్యుణ్ణి? నా వల్ల నా సీనియర్కి కరెక్ట్గా ఉండాలి, కానీ నేను జూనియర్గా ఉండి నా సీనియర్కి కరెక్ట్గా నేను ఆ విధానంగా నేను నా ఆచరణ లేకపోతే నేను ఎందుకు సీనియర్ దగ్గర ఉంది అనుకోవాలి. అది హెల్ప్. సీనియర్ మన గురించి ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని మంచి చెడ్డ అని చూస్తున్నారు, మనం అటువంటి సీనియర్కి మనం టెన్షన్ ఇస్తాం. సో ఇది తెలుసుకోవాలి. సో విధానంగాను అపరాధం వల్ల, వైష్ణవ అపరాధం వల్ల, వైష్ణవ నింద వల్ల ఏమవుతుంది? ఉన్ని మాల కూడాను నష్టమైపోతుంది. సో విధానంగాను విని తర్వాత సతీదేవి ఏం చేశారు అనేది రేపు చెప్పాలి. సతీదేవి ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి చెప్పారు, ఏ విధానంగా రేపు మళ్ళీ ఈ సస్పెన్స్ రేపు తెలుసుకోవాలి. అద్భుతం, ఇది మిస్ అవ్వకూడదు రామాయణం. దాని తర్వాత చక్కగా వివాహం ఉంటుంది, మళ్ళీ అనేక మంది చాలా బాగుంటుంది. ఇది 4 రోజులు కూడా సరిపోదు. ఈ కథ రామకథ 4 రోజులు అలాగ నిరంతరం చెప్పినా కూడాను సరిపోదు. కానీ అద్భుతమైన చరిత్ర. చక్కగా అమ్మమ్మ గారు ఒళ్ళోని కూర్చొని కథ వింటూ ఎలాగ ఉంటారు, అలాగా చక్కగా రాముడి కథ అలా చక్కగా వినొచ్చు. అందుకే అందరూ భక్తి శ్రద్ధలతో విని ఈరోజు కథ మనం విని దీంట్లోని తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని మనం ఖచ్చితంగా నోట్ రాసు వింటారా. ఈరోజు కథ మనం ఏం విన్నామో దాంట్లోని మనం పాయింట్ రాసుకోవాలి. ఈ పాయింట్ మా జీవితంలో ఇంపార్టెంట్, నా భక్తిలో ఇది ఇంపార్టెంట్, ఇది నేను చెయ్యాలి, ఇది నేను చేయకూడదు. కథ కేవలం వినడం కాదు, వింటే ఏ ప్రకారంగా ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది? అది నేను ఎలాగ చేంజ్ చేసుకుంటాను అని నోట్ రాసుకుంటారు. ఈరోజు నేను ఇలా చేయకూడదు, నేను ఈరోజు ఇలా చెయ్యాలి, నేను ఇది చేయకూడదు, నేను చేస్తాను. అప్పుడే మా కథకి ఏదైనా వినియోగం ఉంటుంది. లేదంటే ఇటుపక్క వింటాం, ఇటుపక్క వదిలేస్తాం. ఆడికి ఎన్ని జీవితం అంతా రామకథలు ఉన్నవాడే వేస్ట్. కథ విని దానికి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది శిక్ష, ఇదే టీచింగ్. ఇలా రాయిరా అని చెప్పేసి చెప్తారు, దిద్దుతారు. మీకు కథా మాధ్యమంలోనే మన జీవితం ఎలాగ ఉండాలనేది దిద్దుతారు, తోవ చూపిస్తారు. కథ అంటే ఇంకేంటి? కూర్చోబెట్టి నువ్వు ఎలా చేయరా, అలా చేయరా, అలా మాట్లాడటం లేదు.
భగవంతుడు లీల చేశారు, ఆ లీలా మాటని ఇలా చెయ్యాలా, అలా చేయకూడదా, ఇవన్నీ నేర్పిస్తారు మనకి తోవ. ఎలాగ జీవితం, రాముడితో మర్యాద పురుషోత్తముడు మనకి ఎలాగ జీవితం బతకాలి అది నేర్పించారు, చూపించి. అందుకు రాముడి కథలో అనేక శిక్ష మనకి ఉన్నది కాబట్టి మనం అది రోజు తెలుసుకుంటూ మన జీవితంలోని కొంతవరకు మనం ఆచరణ చేస్తూ రాముడి తాలూకా కృపాపాత్ర అవ్వాలని మరి కోరుకుంటూ ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ వంచాకల్పతరు లేదు చెప్తానం పావనేభ్యో విష్ణుభ్యో